అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ సింగర్ మధులేద. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాత మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. మన ప్రేక్షకులందరి కోసం కళను బతికించే కళాకారులు ఈ రోజు రావడం జరిగింది. ఫస్ట్ టైము. మరి ఎవరు ఆ కళాకారులు అంటే పరిచయం చేసుకొని చిరుత భజన యొక్క విశేషాలు ఏంటి, మరి పాటలు ఏంటి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. చాలా బాగా అనిపిస్తుంది అందరినీ చూస్తూ ఉంటే. మాకైతే ఫస్ట్ టైం చిరుతల రామాయణం కళా బృందం మన స్టూడియోకి వచ్చినందుకు మీ అందరికి హృదయపూర్వక నమస్కారం. చాలా కళ వచ్చేసింది మొత్తానికి అయితే. మరి ఒక్కసారి అందరు పరిచయం చేసేసుకొని మరి మన ప్రత్యేకత ఏంటి, చిరుతల భజన యొక్క ప్రత్యేకత ఏంటి, విశేషాలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకొని మీరు పాట పెట్టుకోవాలి. ఒకసారి చెప్పేసి. నమస్కారం మేడం గారు. మాది పెద్దపల్లి జిల్లా హనుమంతుడిపేట విలేజ్ శ్రీరామకృష్ణ కళా బృందం చిరుతల రామ భజన. మేము గత 40 సంవత్సరాల నుంచి మా హనుమంతుడిపేట విలేజ్ లో రామాలయం టెంపుల్లో, మరి ఆంజనేయ టెంపుల్లో, మరి పెద్దమ్మ టెంపుల్లో, ఇల్లమ్మ టెంపుల్లో ప్రతి వారం భజన కార్యక్రమం చేస్తాము. కాబట్టి ఇది మా తాతల తండ్రుల నుంచి మా విలేజ్లలో వాళ్ళు ఆ కాలంలో అంటే మైక్ సెట్లు ఇవన్నీ లేని కాలంలో వాళ్ళు మా తండ్రులు మా తాతలు వేసేవారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని మేము ఇప్పుడు ఈ కొత్త యుగం అంటే ఈ మెరుపుల యుగంకు అనుగుణంగా మార్చుకొని దాన్ని మేము ఈ కళారూపాన్ని బతికిస్తున్నాం మా విలేజ్ లో. ఇది రామాయణం అంటే యక్షగానం నుంచి వచ్చింది. ఇది యక్షగానం నుంచి రాజుల కాలంలో యక్షగానంగా రాజులు సరదా కోసం వాళ్ళ కాలక్షేపం కోసం ఆడేవారు. దాన్ని ఆ తర్వాత రాను రాను ఇలా రామాయణంగా ఇది ఆర్యుల రాకని తెలిపేది. అంటే ఒక తండ్రి ఎట్లా ఉండాలి, ఒక తండ్రి కొడుకు ప్రేమ ఎట్లా ఉండాలి, ఒక అన్నదమ్ముల ప్రేమ ఎట్లా ఉండాలని, ఒక భార్యకు ఎట్లా ప్రేమ ఉండాలని చెప్పేది ఈ చిరుతల రామాయణం. దాన్ని ఆదర్శంగా తీసుకొని మేము మా విలేజ్ లో అంటే 30 మంది కళాకారులు ఉన్నారు. కానీ మేము పర్ఫెక్ట్ ఒక 16 మంది ప్రతి మంగళవారం శనివారం ఈ భజన కార్యక్రమం చేసుకుంటున్నాం. నా పేరు కందుల సదయ, మాది హనుమంతపేట విలేజ్, పెద్దపల్లి జిల్లా. నా పేరు బాలసారి శంకరరావు, హనుమంతపేట, పెద్దపల్లి జిల్లా. నా పేరు దాస రాజేందర్, విలేజ్ హనుమంతపేట. నా పేరు ఎర్రం కుమార్, హనుమంతపేట, జిల్లా పెద్దపల్లి. మిమ్మల్ని చూసాక ఇంటి పేరు వచ్చిందా? ఇంటి పేరుని బట్టి మీకు పేరు గురాల శంకర్, హనుమంతపేట గ్రామం, పెద్దపల్లి జిల్లా. గురాల శంకర్, హనుమంతపేట గ్రామం, పెద్దపల్లి జిల్లా. నా పేరు యాదగిరి రమేష్, మాది హనుమంతపేట, పెద్దపల్లి డిస్టిక్ నుండి వచ్చాను. నా పేరు యాదగిరి రమేష్, నేను హనుమంతపేట నుండి వచ్చాను, మాది పెద్దపల్లి డిస్టిక్. తీగల కట్టేశం, మాది హనుమంతులపేట, పెద్దపల్లి జిల్లా. నా పేరు అడప సదస్సు, మా హనుమంతపేట, పెద్దపల్లి డిస్టిక్. నా పేరు వైఎ కొమరయ్య, హనుమంతులపేట, పెద్దపల్లి జిల్లా. నా పేరు గట్టమణిల్ ముద్రాజ్, మాది హనుమంతులపేట, పెద్దపల్లి జిల్లా నుండి వచ్చాము. నమస్కారం మేడం. నా పేరు కందుల శ్రీనివాస్ ముదిరాజ్, మా గ్రామం వచ్చేసి హనుమంతులపేట, జిల్లా పెద్దపల్లి జిల్లా. కంది చంద్రయ్య, హనుమంతపేట, రజకి. నా పేరు వెంకటేశ్వరి, హనుమంతులపేట, పెద్దపల్లి డిస్టిక్. మేడం నమస్కారం. నా పేరు సురభి నందారావు, మాది హనుమంతపేట గ్రామం, పెద్దపల్లి విలేజ్ నుంచి వచ్చాం. కారుపాకల కనకయ్య, హనుమంతునిపేట, మాది పెద్దపల్లి జిల్లా. అక్కడి నుంచి వచ్చాం. మొత్తానికి అందరి పరిచయాలు అయిపోయింది. మీ కళా బృందం పేరు అయితే చాలా బాగుంది. మన గ్రామ పేరు కూడా బాగుంది, మొత్తం మ్యాచ్ అయిన శ్రీరామకృష్ణ అంతా. చాలా బాగుంది. ఈ చిరుతల భజన మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? మేము గత 40 సంవత్సరాలు అంటే నాకు 9 సంవత్సరాల వయసు నుంచి స్టార్ట్ చేశాం మేడం. ఇందులో అందరూ అంత సీనియర్లే. ఒక్కొక్కరు 5 పాత్రలు 6 పాత్రలు రామాయణంలో పెట్టిన వారు ఉన్నారు. అంటే ఇక మాకు శనివారం మంగళవారం వచ్చిందంటే మేము గుడికి వెళ్ళాలనేది మా ఆలోచన. అట్లయినప్పుడు గత 40 అంటే మూడో తరం నుంచి మేము ఈ రామాయణాన్ని, ఈ మహాభారతాన్ని, కొన్ని ప్రైవేట్ సాంగ్స్, పల్లె సాంగ్స్ చేస్తూ దీంతో పాటు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం మా బృందం తరఫున హనుమంతులపేట విలేజ్ లో. మా సిద్ధాంతాలు ఏంటంటే మేడం, మేము అంటే సాయంత్రం పూట భజన కార్యక్రమం ఉంటుంది మేడం. మా కాలకృత్యాలు తెచ్చుకొని ఒక డ్రెస్ కోడ్ తోటి, ఇప్పుడు ఈ డ్రెస్ కోడ్ తోటి గుడికి వెళ్ళి ఫస్ట్ మేము వెళ్ళగానే గుడిలో అందరం కూర్చొని ప్రార్థన కార్యక్రమం ఉంటుంది. అంటే ఇది రామునికి సంబంధించింది, కృష్ణునికి సంబంధించింది కాబట్టి రెండు కలిసిన ఓంకార నామం అనేది ఒకటి జపిస్తాం మేడం. ఓంకార నామం అయిన తర్వాత గణేషుని పాట పాడతాం ఫస్ట్, తర్వాత అమ్మవారి పాట పాడతాం, తర్వాత శంకరుని పాట పాడతాం.
ఈ 3 పాటలు పాడిన తర్వాత మిగతాగా ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు పాట ఒక్కొక్కరు ఒక 2 గంటల కార్యక్రమం, ఒక 2 గంటల లోపల భజన చేసి మంగళం ఇచ్చి ఎవరైనా దాతలు కానీ దొరికితే కొంచెం ఏమైనా అల్పాహారం చేస్తాము. లేదంటే మాదంలో ఉన్న వాళ్ళు కూడా మంగళవారం శనివారం వాళ్ళ వీలుని బట్టి మాకు అల్పాహార కార్యక్రమం ఉంటుంది, లేని రోజు కూడా ఉంటుంది. అట్లా చేసి వెళ్ళిపోతాం మేడం. మళ్ళీ మంగళం ఇచ్చేసి రామ మంగళం కానీ కృష్ణ మంగళం కానీ గణపతి మంగళం కానీ ఇచ్చేసి మేము ఇంటికి ఎవరింటి వరకు వెళ్ళిపోతాం. సాత్విక ఆహారం తీసుకుంటాం ఆ రోజు. నాన్ వెజ్ అనేది ఆల్కహాల్ అనేది ఉండకుండా ఆ రోజు అంతా అట్లానే ఉంటాం. జై రాజా రామచంద్ర మహారాజ్ కి బోలో శంకర్ మహారాజ్ కి అమ్మా దుర్గా మాతా కి జై గణేష్ మహారాజ్ కి ఓ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ హనుమతు గురవే నమః. జై రాజా రామచంద్ర మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై రాజా రామచంద్ర మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్ కి తొలి పూజ నీకే విఘ్నేశ్వరా ఓ బుద్ధగణపై అధీవించరా. తొలి పూజ నీకే విఘ్నేశ్వరా ఓ బుద్ధగణపై అధీవించరా. తొలి పూజ నీకే విఘ్నేశ్వరా ఓ బుద్ధగణపై అధీవించరా. తొలి పూజ నీదేలే విఘ్నేశ్వరా ఓ బుద్ధ గణపై దీవించరా. గణనాదా ఓ గౌరీ పుత్ర ఓ గణనాదా ఓ గౌరీ పుత్ర ఓ గౌరీ పుత్ర ఓ గణనాథ ఓ గౌరీ పుత్ర. విఘ్నేశ్వరా ఓ బుద్ధ గణపై దీవించరా. తొలి పూజ నీకే విఘ్నేశ్వరా ఓ బుద్ధ గణపై దీవించరా. ఘనమైన పూజలు నీ కోసము ఇంత కాదయ్యా నీ మహిమలు ఘనమైన పూజలు నీ కోసము ఇంత కాదయ్యా నీ మహిమలు ఘనమైన పూజలు నీ కోసము ఇంత కాదయ్యా నీ మహిమలు ఘనమైన పూజలు నీ కోసము. పార్వతి నందన లంబోదరా పావన రూపా విఘ్నేశ్వరా. పార్వతి నందన లంబోదరా పావన రూపా విఘ్నేశ్వరా. పార్వతి నందన లంబోదరా పావన రూపా విఘ్నేశ్వరా.
గౌరీ పుత్ర ఓ గణనాథ ఓ గౌరీ పుత్ర తొలి పూజ నీకే విఘ్నేశ్వర ఓ బుద్ధ గణపయ్య దీవించర తొలి పూజ నీకే విఘ్నేశ్వర ఓ బుద్ధ గణపయ్య దీవించరా ఒక్క దండాలు గణనాథుడా నీకు పాదనమాసే విఘ్నేశ్వర దండాలు విఘ్నేశ్వరా పాద నమస్తే విఘ్నేశ్వర ఒక్క దండాలు గణనాథుడా నీకు పాదనమాసే విఘ్నేశ్వర కోటొక్క దండాలు గణనాథుడా పాద నమస్తే విఘ్నేశ్వర చిన్నారి పలుకులు నీ మాటలు చిన్ని అడుగులు నీ పలుకులు చిన్నారి పలుకులు నీ మాటలు చిన్ని అడుగులు నీ అడుగులు చిన్నారి పలుకులు నీ మాటలు చిన్ని అడుగులు నీ అడుగులు చిన్నారి పలుకులు నీ మాటలు ఓ గౌరీ పుత్ర ఓ గణనాథ ఓ గౌరీ పుత్ర తొలి పూజ నీకే విఘ్నేశ్వర ఓ బుద్ధ గణపయ్య దీవించర తొలి పూజ నీకే విఘ్నేశ్వర ఓ బుద్ధ గణపయ్య దీవించరా కన్న మాతృక ఎవరున్నారు నీవే కదా మాకు తొలి దైవము నీ కన్నా మాకింకా ఎవరున్నారు నీవే కదా మా తొలి దైవము కన్న మాతృక ఎవరున్నారు నీవే కదా మాకు తొలి దైవము నీ కన్నా మాకింకా ఎవరున్నారు నీవే కదా మా తొలి దైవము కుటుంబులు ఉండాలు నీ కోసమే మా ఉదయానికి కుడుములు ఉండాలు నీ కోసమే మా హృదయ హారతి నీకిస్తుము ఉండాలు నీ కోసమే మా ఉదయానికి కుడుములు ఉండాలు నీ కోసమే మా హృదయ హారతి నీకిస్తుము గౌరీ పుత్ర ఓ గణనాథ ఓ గౌరీ పుత్ర తొలి పూజ నీకే విఘ్నేశ్వర ఓ బుద్ధ గణపయ్య దీవించర తొలి పూజ నీకే విఘ్నేశ్వర ఓ బుద్ధ గణపయ్య దీవించరా గణపయ్య దీవించర ఓ బుద్ధ గణపయ్య దీవించరా గణపయ్య దీవించర ఓ బుద్ధ గణపయ్య దీవించరా స్వరాగే జై